మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. నేటి నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 12వ తేదీన నామినేషన్ల పరిశీలన, 14వ తేదీ వరకు ఉపసంహరణలు జరగనున్నాయి. ఈ నెల 28వ తేదీన పోలింగ్ ప్రక్రియ, ఏప్రిల్ 2న కౌంటింగ్ జరగనుంది. 2021 ఎన్నికల్లో గెలుపొందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికలకు ఓటు హక్కు కలిగి ఉంటారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 1445 మంది ఓటర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 644 మంది పురుష ఓటర్లు ఉండగా 801 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 896 మంది ఎంపీటీసీలు, 451 మంది కౌన్సిలర్లు, 82 మంది జెడ్పీటీసీలు, 16 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఓటర్లు ఉన్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్కు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మహబూబ్ నగర్ కలెక్టర్ వ్యవహరిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది పార్టీలు మారారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరికొందరు హస్తం గూటికి చేరారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన పార్టీల బలాబలాలు మారిపోయాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉండనుంది. భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంకు తగినంత లేకపోవడంతో ఆ పార్టీ నుంచి అభ్యర్థిని పోటీలో నిలుపుతారా, లేక ఏదైనా పార్టీకి అంతర్గత మద్దతిస్తారా అనేది తేలాల్సి ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఆ ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉండనుందా? మహబూబ్ నగర్ కు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టరేట్ లో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో ఉన్నాము. ఇక్కడనే నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి దరఖాస్తుల స్వీకరించే విధంగా కూడా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓవరాల్ గా ఎప్పుడైతే కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి 2023లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే గెలిచి ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి కూడా 11వ తేదీ వరకు ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ కొనసాగబోతుంది. ఆ తర్వాత 12వ తేదీ దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం ఉంటుంది. 14వ తేదీ వరకు కూడా ఉపసంహరణకు వీలున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తంగా ఈ నెల 28వ తేదీన ఈ యొక్క ఉప ఎన్నిక జరగనుంది. తిరిగి 2వ తేదీన కూడా దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతుండడంతో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా దీని మీద కసరత్తులు ఇప్పటికే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2021లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 2 ఎమ్మెల్సీలకు గాను కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుల దామోదర్ రెడ్డి వీరిద్దరు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ బలం ఎక్కువగా ఉండడంతో అప్పుడు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ కూడా అప్పుడు ఎన్నుకున్నారు. దీంతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పదవికి రాజీనామా చేయడంతో ఈ యొక్క ఉప ఎన్నిక కూడా పూర్తి స్థాయిలో అనివార్యంగా మారింది. దీంట్లో గతంలో 2021కి సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులకు మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండేలాగా కూడా ఇది కనిపిస్తుంది. మొత్తంగా దీంట్లో 1445 మంది ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వీటిలో 896 ఎంపీటీసీలు, అదేవిధంగా 86 మంది జెడ్పీటీసీలు, 456 మంది ఓవరాల్ గా కౌన్సిలర్లు, ఇది ఎక్సెప్షన్లు 16. అంటే దీంట్లో చాలా ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది రాధిక. ఎందుకంటే వీటిలో ఎవరికైనా అనుమానాలు ఉంటే ఈ నెల 29వ తేదీ నుంచి కూడా ఈ ఓటర్లకు సంబంధించినటువంటి వాటిపైన పూర్తిగా దీనికి సంబంధించి వారు కలెక్టర్తో ఫిర్యాదు చేయవచ్చు. అంటే ఎక్కడైనా సరే సమస్యలు ఉంటే వాటిని సద్దుమణిగించే విధంగా ఓట్లపైన ఎవరికైనా అనుమానం ఉంటే వాటిని కలెక్టర్ దృష్టికి పెట్టవచ్చు. కాబట్టి ప్రజెంట్ అది 1445గా కొనసాగుతున్నప్పటికీ ఓవరాల్ గా మరో 2 రోజుల్లో ఎంతమంది ఓటర్లు దీంట్లో పాల్గొనబోతున్నారని మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే
కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలోనే ప్రధాన పోటీ ఉండబోతున్నట్టుగా కూడా ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికైతే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పూర్తిగా తన పట్టును కోల్పోయింది. కాంగ్రెస్ మరోవైపు 14 నియోజకవర్గాలకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగరవేసింది. 12 నియోజకవర్గాల్లో తమ క్యాండిడేట్లను కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలుగా ఇక్కడ గెలిచినటువంటి పరిస్థితి. బీజేపీ పరిస్థితికి వస్తే క్షేత్రస్థాయిలో పట్టు లేకపోవడం, ఎమ్మెల్సీలో పూర్తిగా తమకు దక్కదని భావించి బీజేపీ అధిష్టానం అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మరి దూరంగా ఉన్నటువంటి బీజేపీ అంతర్గతంగా ఎవరికైనా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, ఎవరికి పూర్తి స్థాయిలో సహకరిస్తుందని మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది. మొత్తంగా అయితే ఈ రోజు ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ 2వ తేదీలోగా ముగియనుండడంతో ఓవరాల్ గా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉండబోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి మన్నె జీవన్ రెడ్డి ఈ పేరు పూర్తి స్థాయిలో ఇక్కడ పరిశీలనకు వస్తుంది. ఆయనకే ఖచ్చితంగా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పట్టం కట్టబెడతారని చెప్పి కూడా స్థానికంగా అయితే అప్పుడు చర్చలు ఊపందుకున్నాయి. మొత్తంగా ఆయనకు టికెట్ కేటాయించడం, ఆయనను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు సీట్ ఇస్తే అందరికి కూడా సమ్మతంగానే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఓవరాల్ గా కనిపిస్తుంది. రాధిక, మొత్తంగా ఈరోజు ఇక్కడైతే నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. 10 డివిజన్లలో కూడా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తంగా ఈ ప్రక్రియను సజావుగా కొనసాగేలాగా కూడా స్థానిక జిల్లా కలెక్టర్ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ శంకర్.